అందరికీ నమస్కారం. రెండు వెబ్సైట్స్ ఉన్నాయి. వాటి పేర్లు చెప్పను, చిల్లర వెబ్సైట్లే. కానీ నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే వీళ్ళ వెనక ఎవరు ఉన్నారో, అసలు ఏం చేపిస్తున్నారో. ఈరోజు సినిమా చూస్తున్నారంటే జనాలు వచ్చి నా నటన కోసం, ఈరోజు సినిమా గురించి మాట్లాడుతున్నారంటే నా నటన గురించి. ఈరోజు మెయిన్ స్ట్రీమ్ ఎన్టీవీ కానీ టెన్ టీవీ కానీ వీళ్ళందరూ రివ్యూస్ ఇచ్చారు. ఐ అప్రిషియేట్ ఇట్. రివ్యూ ఇచ్చే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నేను కూడా తీసుకుంటాను. అంటే నా ఆలోచన కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని బేరీ చేసుకుని తీసుకుంటాను. అది వేరే విషయం. సెన్సిబుల్గా ఉండాలిరా రివ్యూ రాస్తే. మళ్ళీ వీళ్ళకి మళ్ళీ ఇంటర్నల్ లాబింగ్ ఒకటి, ఎవడో మా దాంట్లో చిన్న క్యారెక్టర్ చేస్తే వాడి పేరు హైలైట్ చేసి రాయడం. అరే రేపు ఓటీటీలో వస్తుంది కదా సినిమా, చూస్తారు కదా. ఒకవేళ థియేటర్లో మీరు అనుకున్నది సాధించిన ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తారు కదా. అప్పుడు నీ రివ్యూ వాల్యూ ఉంటుందా? మీ సంస్థకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తారు చిల్లర పనులు చేసి. ఎవడున్నాడు మీ వెనక? ఏం చేస్తున్నారా మీరు అందరూ? ఇవన్నీ వద్దు. ఇవన్నీ క్రింజ్, ఇవన్నీ దాటి వచ్చేసాను. ఈ చిల్లర రాశాల నాయకులు వద్దు. మీరు ఆపలేరురా బాబు చిల్లర రివ్యూస్ రాసి సంస్థకు బ్యాడ్ నేమ్ తీసుకురావడం, మీ జర్నలిజం బ్యాడ్ నేమ్ తీసుకురావడం. మీ ఎదలకు ఇంటర్వ్యూ ఇచ్చాను, అది కూడా ఈసారి నుంచి మీకు ఆ వాల్యూ కూడా ఉండదు. చిల్లర నా కొడుకులారా, మీరు సెన్స్ ఉందా? కామన్ సెన్స్ ఉందా? మీలాంటి ఏం చేయగలుగుతారా? మీరు తొక్కలో రెండు పిల్ల వెబ్సైట్లు, ఎవరికి తెలియని వెబ్సైట్లు మీరు ప్రమోట్ చేస్తున్నారు. దాన్ని అలా చేసి ఏం చేయగలుగుతారా? మీరు భజన చేసుకోవడం కదా మీరు జర్నలిజంలో ఉంది. యూజ్లెస్ ఫెలోస్. అండ్ ఐ రెస్పెక్ట్ మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం. చాలా థ్యాంక్స్. నేను మళ్ళీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని తిట్టినప్పుడు కూడా వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి మేము వేరే పనుల్లో ఉండి మేము చేయలేకపోయాం, బట్ వీ అప్రిషియేట్ యువర్ వర్క్, వీఆర్ సారీ అని చెప్పి చాలామంది ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా థ్యాంక్స్. అండ్ ఈ చిల్లరగాళ్ళు, మీరు అందుకే చిల్లరగాళ్ళలో మిగిలిపోతారు. ఎందుకు ఇవన్నీ? అండ్ వాళ్ళు లాబింగ్ చేయించుకునే అదోళ్ళు మీకైనా సెన్స్ ఉండాలి కదరా. పైకి ఇలా బతికేద్దామన్నా, మేము మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తాడు ఎవడన్నా? అది చిల్లర పనులన్నీ చేసుకుంటూ, ప్లస్ ఎవడో ఉన్నది ఏదో చేస్తున్నారు వీళ్ళు. ఎవడో ఇంకొద్దు, దీని గురించి నేను డిస్కస్ దలుచుకోలేదు. ఏదో పవర్ ఉంది పోనీ, బట్ ఐ రెస్పెక్ట్ మీడియా. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ పని చేసి ఉంటే కనుక నిజంగానే జనాల్లో నాకు ఇంకా రీచ్ తగ్గేదేమో. బట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా హ్యాస్ బీన్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, వాళ్ళకి ఏదో నచ్చలేదు, ఏమి నచ్చలేదో దాని గురించి మాట్లాడారు తప్ప వాళ్ళు సినిమాలో ఏం చూసారో అది మాట్లాడారు. అందుకే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నారు. ఈ చిల్లర నాగుడు మీ డిజిటల్ వెబ్సైట్, అరే ఇంత చిల్లర రారా? సెన్స్ ఉండదా మీకు? ఎట్లా బతుకుతారా? ఈ రోజు కోసం బతకంటారా? లాంగ్ ఆలోచించండి.